రూ. 10తో అమ్మాయిని 12 ఏళ్ల పాటు వశీకరణం చేసి పెడతాడు. అలాగే వాళ్ళ తమ్ముడైతే మాత్రం ఏకంగా 100 మంది స్టూడెంట్స్‌ని వశీకరణం చేసి అతని అధీనంలో అయితే ఉంచుతాడనమాట. అలాగే ఇందులో మోనాల్ గజ్జర్ ఐడియా ఉన్నారు కదా, బిగ్ బాస్‌లో వచ్చారు. అలాగే తెలుగు మూవీస్‌లో కూడా నటించారు. ఆవిడ కూడా ఇందులో ఒక మెయిన్ రోల్‌లో అయితే నటించారనమాట. ఇక కాన్సెప్ట్ అలాగే రివ్యూలోకి వెళ్ళిపోతే ఒక పెద్ద స్కూల్ అయితే ఉంటుందన్నమాట. సో అందులోనే మొత్తం అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో ఫుడ్ కానీ అంతా కూడా. సో అలా లంచ్ బ్రేక్ టైంలో అందరూ తింటూ ఉంటారు. అందులోనూ అది ఒక గర్ల్స్ స్కూల్ అనమాట. సో ఆ స్కూల్కి మొత్తంగా ప్రిన్సిపాలే మోనాల్ గజ్జర్ గారు. అంతా బాగానే ఉంటుంది, ఫుడ్ తింటూనే ఉంటారు. అక్కడ ఒక్క అమ్మాయి మాత్రమే తినకుండా ఉంటుందన్నమాట. అంటే తినే టయానికి మీద వాటర్ పడితే వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని వద్దాంలే అని అయితే వెళ్తారు. సో ఆ అమ్మాయి ఒక్కటే సేఫ్ అయ్యిద్ది. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఫుడ్ తిన్న తర్వాత అతని వశీకరణంలోకి అయితే వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి తెలియకుండానే అతను చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిన సిచ్యువేషన్లోకి అయితే మైండ్ వెళ్ళిపోతుందనమాట. అది ఎంత ఘోరంగా ఉంటుందంటే పోలీస్ ఆఫీసర్ని కూడా పొడిచి చంపేస్తారు ఈ స్టూడెంట్స్. అంత దారుణంగా అయితే అతనికి సరెండర్ అయిపోతారు. అతను ఇదంతా దేనికోసం చేస్తున్నాడు అంటే గనక అతని అన్నయ్యని 12 ఏళ్ల క్రితం ప్రతాప్ అనే వ్యక్తి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి ఉంచుతాడు. ఎందుకు అంటే అతని కూతురికి వశీకరణం చేయడం వల్ల తన జీవితం వేస్ట్ అయిపోయేలాగైతే మారిపోద్ది అనమాట. సో అతన్ని బయటికి తేవడానికి ఇలా 100 మంది స్టూడెంట్స్ని అయితే అతని తమ్ముడు వశీకరణం చేసి దగ్గర పెట్టుకుంటాడు. సో మొత్తానికి ఆ ప్రతాప్ వెళ్తాడు. వెళ్ళి నీ అన్నను విడుదల చేయాలంటే ముందు నా కూతురికి వశీకరణం తీసేస్తేనే చేస్తాను అని కండిషన్ అయితే పెడతాడనమాట. ఓకే అని మొత్తానికి తీస్తారు. కాకపోతే అక్కడే ట్విస్ట్, ఆ వశీకరణం అనేది రూ. 10 వల్ల 12 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే వీళ్ళు తాగిన టీకి వశీకరణం చేసే పర్సను రూ. 10 బిల్ పే చేయటం వల్ల అప్పటి నుంచి ఆ రుణం ఉండిపోయి వశీకరణం పోదనమాట. సో ఆ రూ. 10 ఇచ్చి వాళ్ళ కూతుర్ని ఒక్కసారిగా గట్టిగా పేరుతో పిలిచి షేక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ అమ్మాయి నార్మల్ పర్సన్ అయిపోతుంది. నిజానికి ఇది వర్స్ట్ అనమాట. ఆల్రెడీ దీనికి పార్ట్ 1 అయితే ఉంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇదే కాన్సెప్ట్ని హిందీలో శైతాన్ అని చెప్పి జ్యోతిక గారు, అజయ్ దేవగన్ గారు అయితే నటించారనమాట. సో ఇదైతే పార్ట్ 2. మరి మళ్ళీ ఇది తీస్తారా లేదా అనేది చూడాలి. ఒరిజినల్గా అయితే ఇది గుజరాతీ ఫిల్మ్, కాకపోతే హిందీలో కూడా డబ్ చేశారు. సో చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.